మోయలేను. ఆలోచించుకుని రేపు ఉదయం ఏ విషయాన్ని చెప్పండి అన్నాడు. ఆ రాత్రంతా శశాంకుడు ఇలా ఆలోచించాడు. బతకలేనివాడు బడిపంతులన్నారు పెద్దలు. ఎంతకాలం ఆ వృత్తి చేసినా గొర్రె తోక బెత్తడే. అదే రాచకొలుపులో ఉద్యోగం అయితే జీవితము బావుంటుంది, జీతము బావుంటుంది అన్నాడు. అదే సమయంలో తారంగుడు పెద్దలు ఆచార్య దేవోభవ అంటారు కదా, అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది. అదీగాక మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడంలో ఏదో తెలియని తృప్తి, ఆనందం ఉన్నాయి. పైపెచ్చు పెద్దవారైన గురువు గారి కోరిక తీరినట్లు ఉంటుంది అనుకున్నాడు. వారిద్దరూ ఉదయాన్నే గురువు దగ్గరకు వచ్చి తమ మనసులోని మాటను తెలిపారు. సదానందుల వారు సంతోషించి ఒక లేఖ ఇచ్చి శశాంకుణ్ణి మంత్రి దగ్గరకు పంపాడు. మంచి సమయం చూసి తారంగుడికి గురుకుల నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు. ఇలా కొంతకాలం గడిచింది.